V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ మద్దిలపాలెం కళాభారతిలో ఈ నెల 24 నుండి 29 వరకు 6 days ఫెస్టివల్ ఆఫ్ మ్యూజిక్ డ్యాన్స్ డ్రామా. ముఖ్య అతిథిగా మిజోరం గవర్నర్ కె హరిబాబు మరియు వెస్ట్రన్ నేవల్ కమాండో రాజేష్ పడేకర్ విచ్చేస్తున్నారు. వీరి చేతుల మీదుగా బహుమతులు ప్రధానోత్సవం జరుగుతుంది. జరిగింది. మా అధ్యక్షుల కొనుగోలుకులు చెప్పిన తర్వాత మిగతా విషయాలన్నీ తెలియజేస్తాము. డాన్స్ అకాడమీ కళాభారతి నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన 6 రోజుల నేషనల్ ఎమినెన్స్ అవార్డ్ మ్యూజిక్ డాన్స్ అండ్ డ్రామా ఫెస్టివల్ 24 నుంచి 29 వరకు జరగబోతోంది. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం కోఆపరేట్ చేస్తున్న మీ అందరినీ కూడా ప్రెస్ మీట్కి ఆహ్వానించి మీ ద్వారా 2 లక్షల పైన ఖర్చు చేసే ఒక స్వర్ణకమలాన్ని, నూతన వస్త్రాలు ఎక్సెట్రా ఇవన్నీ ఇస్తూ సత్కరిస్తున్నాం. ఇక్కడ మీరు చూశారు కదా, వీళ్ళందరూ ఇంతకుముందు సత్కారం పొందినవాడు. వీళ్ళందరూ పద్మవిభూషణులు, పద్మభూషణులు, పద్మశ్రీలు, సంగీత కళానిధులు. అటువంటి కోవకు చెందిన ఏకేసి నటరాజన్ 94 సంవత్సరాలని వయసు. ఇప్పటికీ ఆయన కూర్చొని 2 గంటలు కచేరీ చేస్తున్నారు. ఆయన ద్వారా ఎలాగైతే వైలన్కి ఫారెన్ ఇన్స్ట్రుమెంట్ని ప్రఖ్యాత తీసుకొచ్చారో మన భారతదేశంలో, అలాగే క్లారినెట్ ఈజ్ ఆల్సో ఫారెన్ ఇన్స్ట్రుమెంట్. దాన్ని మన భారతదేశంలో అంత పేరు తీసుకొచ్చిన ఏకేసి నటరాజన్ గారు తెలుగువాడు. అంటే గుంటూరులో పుట్టాడు, తిచూరులో సెటిల్ అయ్యారు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళందరూ. అటువంటి తెలుగు చక్కగా మాట్లాడతారు ఆయన. అటువంటి వారి తెలుగు వారికి ఇస్తున్న ఆనందం కూడా కళాభారతికి తృప్తి ఉంది. ఇంకొక తెలుగు వ్యక్తి మన విశాఖ వాస్తవ్యులు మిజోరాం గవర్నర్ గారు డాక్టర్ హిజ్ ఎక్సలెన్సీ డాక్టర్ కంబంపాటి హరిబాబు గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. గెస్ట్గా వైస్ అడ్మిరల్ రాజేష్ పెండార్కర్, ఏవిఎస్ఎం, విఎస్ఎం, చీఫ్ ఆఫ్ ద ఫ్లాగ్ ఆఫీసర్, ఆయన కూడా ఇంకొక అతిథిగా వస్తున్నారు. మా అధ్యక్షుడు మంతెన సత్యనారాయణ గారు, ఎస్ఆర్కే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు 2.5 లక్షల రూపాయలు మొదటి రోజు ఫంక్షన్కి వారు స్పాన్సర్ చేసి ఇస్తున్నారు. వారికి పత్రికాముఖంగా ధన్యవాదాలు ప్రప్రథమంగా. వారి హస్బెండ్ గ్రంథి మనోజ్ గారు వారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు స్వర్ణకమలం మనం ఇద్దామండి అని మాకు ఐడియా లేదు అసలు. ఆయన అంతా ఆయనగా స్వర్ణకమలం ఇద్దామండి, దిస్ విల్ బి యూనిక్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి అటువంటి స్వర్ణకమలాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఎప్పటికీ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. మల్లికా మనోజ్ గాంధీ గారికి సభాముఖంగా అధ్యక్ష కార్యదర్శులు అందరం కలిపి దాని హిందుస్థానీ కాన్సర్ట్ 25వ తారీఖు ఆదివారం నాడు బాంబే వస్తోంది. అక్కడి నుంచి చాలా కలకటాలో ప్రపంచ ప్రఖ్యాతి చేసిన విజిల్ విజర్డ్ ఒకడే ఒకడున్నాడు ప్రపంచం మొత్తం మీద, ఈలపాటి పాడేవాడు. అటువంటి అతనికి గీత యూనివర్సిటీ వాళ్ళు డీలిట్ ఇచ్చింది బిఫోర్ లాస్ట్. మనం ఇక్కడ ఓఎస్ త్యాగరాజన్ అని ఆయనకి అవార్డు ఇచ్చాం 3 ఏళ్ల క్రితం. వారి తమ్ముడు కూడా ఆ కోవకు చెందినవాడు, అంత గొప్ప విద్వాంసుడు ఓఎస్ అరుణ్. ఆయన మెడ్రాస్ నుంచి వచ్చి ముఖ్యంగా ఈరోజు కచేరీ కాకుండా భజన సంప్రదాయంలో కూడా పాడాలని వారు రిక్వెస్ట్ చేసిన వల్ల ఈజ్ ఎ ఫేమస్ ఇన్ భజన సంప్రదాయ కీర్తనాస్. ఇక 5వ రోజు కూచిపూడి వాచస్పతి కళారత్న డాక్టర్ వేదాంత రామలింగ శాస్త్రి హైదరాబాద్ కూచిపూడి నృత్య నాటక రూపాన్ని ప్రదర్శించబోతున్నారు. ఇక ఆఖరి రోజుకి వస్తే పడేటట్టుగా 38 మంది కళాకారులతో సుబ్బరాజు కళా పరిషత్. ఈయన మనకి నాటకాల్లో సన్నుక ఆంజనేయరాజు గారు అందరూ తెలిసినారు కదా, ఆల్మోస్ట్ ఆ కోవకి చెందిన ఆయన. వీరు కూడా క్షత్రియులే. ఎంతో అద్భుతమైన వాచకం ఉన్నటువంటి మహానటుడు ఆయన. కళాభారత యాజమాన్యం అందరినీ ఉచితంగా రావాలి, చూడాలి, చేసుకోవాలి. ఈ జనరేషన్ కాకుండా తర్వాత పిల్లల్ని తర్వాత జనరేషన్ తీసుకురండి, ధరించండి, ఆనందించండి. మన కళల్ని, మన ప్రాచీన కళల్ని, సంస్కృతిని, సంప్రదాయాన్ని తర్వాత వాళ్ళకి అందించే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనం ఏర్పాటు చేయడం జరిగింది. మా అధ్యక్షుల కొనుగోలుకులు చెప్పిన తర్వాత మిగతా విషయాలన్నీ తెలియజేస్తాము. ఫెస్టివల్లో నేషనల్ ఎమినెన్స్ డే ఫెస్టివల్ 6 రోజుల
పండగ ముఖ్యమైనది. దీనికి ప్రతి సంవత్సరం ఎల్లలో లేకపోకుండా అన్ని ప్రాంతాల నుంచి విశిష్టమైన సేవలు అందించిన సంగీతం, నాట్యం, ఇన్స్ట్రుమెంటల్ వీటిలో ముఖ్యమైన వారిని ఈ నేషనల్ ఎమినెన్స్ డే పురస్కారం నాద విద్యాభారతి, నాట్య విద్యాభారతి అనే బిరుదులతోటి సత్కరిస్తూ 1 లక్ష రూపాయల క్యాష్ ప్రైజు, వైభవ్ వారి సహకారంతో ఒక బంగారు కమలం, వస్త్రాలు ఇవన్నీ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ తీసుకున్న ఆ బిరుదు చాలా వారిని ఎంతో ఉత్తేజపరిచి ఇంకా బాగా చేయటానికి పడుతున్నదని ఇప్పుడు స్వీకరించిన 20 మంది కూడా వాళ్ళ అనుభూతులు తెలియజేశారు. కర్ణాటక సంగీతం, డ్రామా, చివరి రోజు నృత్యం, ఇంకా వేరే ఇన్స్ట్రుమెంటల్ అన్ని రకాలు సంగీతానికి సంబంధించినవి ప్రదర్శింపబడుతుంది. వాళ్ళందరూ కూడా నేషనల్ లెవెల్లో బెస్ట్ ఆర్టిస్ట్సే పార్టిసిపేట్ చేస్తారు. ఇది ఒక రకంగా ఇలాంటి పండుగ ఎక్కడ జరగదు. ఈ పండుగని మీరు అందరికీ తెలియజేసి 24 నుంచి 29 వరకు జరగబోయే అద్భుతమైన కార్యక్రమానికి విశాఖ ప్రజలందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. తమిళనాడులో మెడ్రాస్లో కానీ జరుగుతూ ఈ 6 రోజుల కార్యక్రమం 10,000 రూపాయలు టికెట్ పెడతారు. అలాంటిది కళాభారతి ఉచితంగా ఇస్తున్నారు. దీనికి ప్రేక్షకులే ముఖ్యం. ప్రేక్షకులకి, కళాకారులకి, ప్రేక్షకులకు ఉన్న అనుబంధాన్ని విశాఖ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఎక్కువ సంఖ్యలో వచ్చి ఈ కళల పట్ల ఆసక్తి చాలా తగ్గిపోతున్నది. ఎందుకంటే టీవీ ప్రోగ్రామ్స్ వల్ల కానీ, సెల్ ఫోన్ల వల్ల కానీ ఈ కార్యక్రమానికి ఇలాంటి కార్యక్రమాల మీద ఆసక్తి చాలా తగ్గిపోతుంది. అంటే తెలుగులో అక్కడ రాంబాబు గారు ఉన్నారు, మాట్లాడాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంటుంది. ఆ విధంగా నిజంగా కళలకి ఎంత ఆదరణ తగ్గిపోతుందో అంత కాలంలో ఉన్నాము. అలాంటి కాలంలో మనమైతే ఎంత ట్రై చేయగలిగితే, ఎంత పిల్లలకి అందుబాటులోకి తీసుకెళ్ళగలిగితే అలాంటి ఆదరణ, దాని యొక్క విలువ మనము వాళ్ళకి తెలియజెప్పగలిగితే, అది మేము మాకంటే అందరికీ దగ్గరగా ఉంటారు. మీరు ఎంత చక్కగా అందరి దగ్గరికి తీసుకెళ్ళగలుగుతారో అంత చక్కగా దీనికి ఆదరణ పొందుతుంది. అది మన మనస్సుకి ఆనందాన్ని ఇస్తుంది. ఇలాంటి మనస్సుకి ఆనందాన్ని ఇచ్చే దాన్ని నెక్స్ట్ జనరేషన్ తెలుసుకుంటూ వెళ్తే కనుక వాళ్ళల్లో స్పీడ్ డెసిషన్ అనేది తగ్గడానికి అవకాశం ఉంది. ఇది పిల్లలందరికీ తెలియజేయాలి. ఆ స్పీడ్ డెసిషన్ వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. అవన్నీ ఈ సంగీతము, నాట్యము వీటి ద్వారా మనము పిల్లల్లో ఆ పేషెన్సీ లెవెల్, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచగలుగుతామని అనే సదా ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరము సపోర్ట్. సార్ మీరు తిప్పండి సార్. ఒకలా తిప్పండి, మీరు తిప్పండి. అటే కావాలి. మాట్లాడి అంటారు కానీ ఖచ్చితంగా మాట్లాడతారు. ఎక్కువ మంది జనం వచ్చేట్టుగా ఆహ్వానించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఎక్కువ మంది జనం వచ్చేట్టుగా ఆహ్వానించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. బయట ఉంది కదా చక్కగా.